బ్రతుకు తెరువు కోసం ఆలయాల్ని టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న 52 ఏళ్ల దొంగను విశాఖ వన్ టౌన్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనక్కు నెట్టారు. కేసుకు సంబంధించిన వివరాలను క్రైమ్ ఏడీసీపీ వివరించారు. చిన్న చిన్న ఆలయ పూజారులను నమ్మించి నట్టేట ముంచడం నిందితుడు ఆకోజు బ్రహ్మాజీ వృత్తిగా పట్టుకుని ఆలయాల దొంగతనాలకు పాల్పడుతున్నాడని తెలిపారు. టౌన్ కొత్త రోడ్డు సమీపంలో వుడ్యార్డ్ కాలనీకి చెందిన సకల సూర్యారావు స్థానికంగా ఉన్న ఆలయంలో పూజారిగా విధులు నిర్వహిస్తుండగా అతనితో పరిచయం చేసుకుని అమ్మవారి వెండి ఆభరణాలు దొంగిలించాడని తెలిపారు. ఫిర్యాదు స్వీకరించిన అనంతరం క్రైమ్ పోలీసులు విచారణ చేపట్టి నిందితుడిని 3 రోజుల్లో పట్టుకున్నారని తెలిపారు. నిందితుడి నుంచి చోరీకి గురికాబడిన 2900 గ్రాముల వెండి, 7.6 గ్రాముల బంగారు వస్తువును స్వాధీనం చేసుకున్నామని ఆయన వెల్లడించారు. సిపి గారు శ్రీ డాక్టర్ శంకభ్రత బాగ్జీ గారు పర్యవేక్షణలోనూ, అలాగే గౌరవనీయులైన శ్రీమతి డీసీపీ లతా మాధురి గారు మేడం గారు ఆధ్వర్యంలో క్రైమ్ డిపార్ట్మెంట్ మేము పనిచేస్తున్నాం. కాబట్టి వారికి కూడా మేము హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేస్తున్నాం. ఈ రోజున మనందరికీ చిన్న చిన్న ఇటువంటి విషయాలే తెలుసు. ముఖ్యంగా ఈ విషయం మీ అందరి దృష్టికి రావాల్సిన ఆవశ్యకతని భావించి మీతో మాట్లాడుతున్నాం. అలాగే ఈరోజు గుళ్ళు గోపురాలు మింగి బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు దొంగతనాలు చేసిన వ్యక్తి గురించి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఈ కేసుకు సంబంధించిన వివరాల గురించి చెప్పినట్లయితే, కంప్లైంట్ అయిన సకల సూర్యారావు గారు వుడ్యార్డ్ స్ట్రీట్లో ఉంటున్న దుర్గమ్మవారి గుడిని చూసుకుంటూ ఉంటారు. ప్రతిరోజు అమ్మవారికి వెండి ఆభరణాలైన కిరీటం, వడ్డానం, గొలుసు అమ్మవారికి అలంకరించి పూజలు చేసి మళ్ళీ తీసేస్తూ ఉంటారు. ఫిర్యాదు అయిన అతని భార్య ముసలివాళ్ళు ఉండటం వల్ల అవడంతో ఈ యొక్క గుడికి ప్రతిరోజు పూజలు చేయటానికి ఎవరైనా పంతులు గారు కావాలి అని బోర్డు గత 6 నెలల నుంచి బోర్డు రాసి పెట్టినారు. దాని మీద 19/5/25 తేదీన ఉదయం 6 గంటలకు ఆ సమయంలో కంప్లైంట్ యొక్క భార్య సకల నాగమణి దేవి గారు గుడిలో దీపం పెట్టి గుడి గేట్లు దగ్గరకు వేసి ఇంటికి వెళ్ళిపోయింది. అదే రోజు సుమారు 8 గంటల సమయంలో గుడికి దగ్గరలో ఉన్న ఫిర్యాదు ఇంటికి సుమారు 55 సంవత్సరంలో నుండి 65 సంవత్సరాల వరకు గల ఒక వ్యక్తి వచ్చి, నేను ప్రతిరోజు మీ గుడికి పంతులుగా వచ్చి పూజలు చేస్తానని చెబితే, దాని మీద కంప్లైంట్ యొక్క భార్య తాళాలు తీసుకొని గర్భగుడి తలుపులు తీసి అమ్మవారికి పూజ చేయమని చెప్పింది. దాని మీద ఆమె పువ్వులు పళ్ళు తీసుకొని రమ్మని చెప్పగా ఫిర్యాదు యొక్క భార్య ఇంటిలోకి వెళ్ళి తీసుకొచ్చేలోపు ఆ వ్యక్తి కనిపించకపోవడంతో వెళ్ళిపోయి ఉంటాడని చెప్పి ఆమె కూడా గర్భగుడి తలుపులు వేసి ఇంటికి వెళ్ళిపోయింది. ఈ లోపుగా ఫిర్యాదు యొక్క కూతురైన సకల కుమారి 9 గంటల సమయంలో అమ్మవారికి దండం పెట్టుకునేటప్పుడు చోటగా అమ్మవారికి అలంకరణగా ఉండవలసిన వెండి కిరీటం, వెండి చేతి అచ్చు, వెండి చెవులు అచ్చులు కనిపించలేదు. దాని మీద ఈ విషయం ఫిర్యాది మరియు ఫిర్యాదు యొక్క భార్యకి తెలియజేసి చుట్టుపక్కల వెతికినా కనిపించలేదు. దాని మీద పూజారి గారిగా ఉంటున్నారని చెప్పి దొంగిలించుకుపోయి ఉంటాడని భావించి దాని మీద పోలీస్ స్టేషన్ వారికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది.